హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవస్టర్ సర్కిల్. మనం ఈ క్లాస్లో భాగంగా మనకి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ మనము ఈ సోషల్ మీడియా కావచ్చు, లేకుంటే మన మొబైల్ సంబంధించి కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, ఇవన్నీ మనము ప్రిపరేషన్లో భాగంగా యూజ్ చేస్తూ ఉంటాం కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ జనరల్గా. అయితే మనము యూజ్ చేసే దాంట్లో ఎక్కువ శాతం ఏముంటుందంటే ఎక్కువ శాతం యూట్యూబ్ కానీ, లేకుంటే వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఈ సోషల్ మీడియా వల్ల మనకు వచ్చే నాలెడ్జ్ కంటే టైం కిల్లింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జనరల్గా మనము చాటింగ్ కావచ్చు, లేకుంటే ఈ స్టేటస్ కావచ్చు, లేకుంటే మనము వచ్చే షార్ట్స్ కావచ్చు, ఇలాంటి వాటి వల్ల టైం కిల్లింగ్ తప్ప మనం దాంట్లో నేర్చుకునేది పెద్దగా ఏముండదు. అది మనకు తెలుసు. బట్ అయినప్పటికీ ఎందుకంటే మనకి ఆ మొబైల్ అనేది మన లైఫ్లో భాగం అయిపోయింది కాబట్టి అది ప్రతి ఒక్కరికి కొంతవరకు టైం కిల్లింగ్ అని చెప్పేసి అందరికి తెలిసినప్పటికీ దాన్ని వాడకుండా ఉండలేము. ఎందుకంటే అది లైఫ్లో వన్ ఆఫ్ ద పార్ట్, రైట్. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మన ప్రిపరేషన్కి సంబంధించి మనకి స్మార్ట్ వర్క్ కోసం ఈ స్మార్ట్ బూస్టప్ అని చెప్పేసి మనం పెట్టడం జరిగింది. స్మార్ట్ బూస్టప్ అంటే ఏం లేదు, మనకి ఏదైతే ప్రిపరేషన్లో భాగంగా మనం ఎలాగూ మొబైల్స్ యూజ్ చేస్తున్నాం, ఇలాగూ ల్యాప్టాప్ వాడుతున్నాం, రైట్. ఇలాగూ మనము ఆ మొబైల్లో ఎంతో కొంత, ఎంత లేదన్నా ఎంత సీరియస్ ప్రిపరేషన్ ఆస్పిరెంట్ అయినప్పటికీ ఒక 2-3 గంటలు లేదా 2 అవర్స్ 1 అవర్ అయితే మినిమం మనం కేటాయిస్తూ ఉంటాం మొబైల్కి, రైట్. అయితే ఆ మొబైల్లో మనం టైం కిల్లింగ్ చేసే బదులు అదే మొబైల్లో మనకు యూజ్ అయ్యే ప్రిపరేషన్లో భాగంగానే మనం యూజ్ చేసుకునే మనకి టూల్స్ అయితే ఉన్నాయి. తెలుసు, ఇటీవల కాలంలో మనకి ఏఐ అనేది చాలా మనల్ని లీడ్ చేస్తూ ఉన్నది. మన లైఫ్లో కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది ఏఐ, రైట్. దాని గురించి నేను చెప్పబోతున్నాను. అంటే మనకి ప్రిపరేషన్ కోసం మాత్రం యూజ్ అయ్యే టూల్స్ చెప్తున్నాను నేను, రైట్. మన అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు యూజ్ చేసేది మనకి. ఓకే, ఫస్ట్ మనకి ఏఐ గురించి ఒక చిన్నగా కంటెంట్ ఏంటంటే వాట్ ఈజ్ ఏఐ. ఇక్కడ ఏఐ అంటే మనకి జనరల్గా గూగుల్ అయితే ఆల్రెడీ ఉంది. ఈ గూగుల్ కంటే ఈ ఏఐ ఎందుకు, గూగుల్ ఎందుకు అని చెప్పేసి అంటే గూగుల్లో మనం సెర్చ్ చేస్తే ఏదైనా వెబ్సైట్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, దాన్ని ప్రాసెస్ ఇస్తుంది సెర్చ్ ఇంజన్లో. కానీ ఏఐ అనేది మనకు జస్ట్ ఏదైతే మనం అంశాన్ని అడుగుతున్నాం, క్వశ్చన్ వేస్తున్నాం, డైరెక్ట్గా ఇది అని చెప్పేసి డైరెక్ట్ ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తాయి మనకి. అది మనకి ఇటీవల కాలంలో ఏఐ అయితే చాలా మన లైఫ్లో మోస్ట్ ఆఫ్ ద మనకి సర్వీసెస్లో భాగంగా, మోస్ట్ ఆఫ్ ద సెక్టార్లో భాగంగా ఇది వచ్చేసింది. అంటే ప్రతి సెక్టార్లో ఏఐ వచ్చేసింది, మనల్ని డామినేట్ చేస్తూ ఉంది. బెనిఫిట్ ఆఫ్ ఏఐ టూల్స్, మనకు బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి, అందరికీ తెలుసు. జనరల్గా మీరు యూట్యూబ్లో మనం చూస్తూ ఉంటాం. పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ ఏం లేదు, మనం స్మార్ట్ వేలో మనం చేసే ఏ పనైనా కావచ్చు స్మార్ట్ వేలో చేసుకోవడానికి మన ప్రిపరేషన్కి ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పబోతున్నాను అంతే. ఓకే, రైట్. ఇక్కడ మనం జనరల్గా చూసుకుంటే ఫస్ట్ మన అందరికీ తెలిసిన విషయమే చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీ గురించి మనకి చాలామందికి తెలుసు, చాలామంది యూజ్ చేస్తున్నారు. అయితే యూజ్ చేయడంలో భాగంగా మనం ఏం చేస్తామంటే జనరల్గా జస్ట్ క్వశ్చన్స్ అడుగుతాం, అది ఆన్సర్ ఇచ్చేస్తుంది, అది ఓకే. అదేవిధంగా దీంట్లో మనకి కేవలం క్వశ్చన్స్ అడగడమేనా, లేకుంటే ఒక కాన్సెప్ట్ ఇచ్చేసి దీన్ని ఏ విధంగా నేను గుర్తుపెట్టుకోవచ్చు, లేదు ఒక కాన్సెప్ట్ ఇచ్చేసి దీన్ని ఏ విధంగా అనలైజ్ చేసుకోవచ్చు, ఒక కాన్సెప్ట్ ఇచ్చేసి దీనికి మనకి నేను క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, అదేవిధంగా దీన్ని నేను ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అంటే సపోజ్ మనము ఎస్ఏ ఆన్సర్ రైటింగ్ రాయాలనుకున్నాం, దీనికి సంబంధించి సపరేట్ టూల్స్ కూడా ఉన్నాయండి. ఎస్ఏ ఆన్సర్ రైటింగ్ రాయాలనుకున్నప్పుడు కాన్సెప్ట్ ఇచ్చేసి దీన్ని నేను ఏ విధంగా రాయొచ్చు అని చెప్పేసి అడిగినప్పుడు కొన్ని ప్రాంప్ట్స్ ఇచ్చేస్తుంది మనకి దానికి సంబంధించి, రైట్. ఇట్లా మనం చాట్ జీపీటీని కేవలం ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే కాకుండా, కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే కాకుండా ఉన్న ఇన్ఫర్మేషన్ని స్మార్ట్ వేలో యూజ్ చేసుకోవడంలో భాగంగా మనకు ఉపయోగపడుతుంది. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. ఒక కాన్సెప్ట్ని ఇచ్చేసి దాన్ని నువ్వు ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోగలుగుతావు, ఎన్ని రకాలుగా మోడిఫై చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా దాన్ని నీకు స్మార్ట్గా ఉపయోగపడుతుంది, ఆ వేలో మనం ప్రిపరేషన్కి ఉపయోగపడేలా జస్ట్ యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. మనం ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా ఈ స్మార్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నామో ఇందులో భాగంగా మన ప్రిపరేషన్కి నిజంగా హెల్ప్ఫుల్ అయితే అంటేనే వాడండి, లేదంటే అవసరం లేదండి. ఏదో నేను చెప్తున్నా అని చెప్పేసి మీరు ఖచ్చితంగా యూజ్ చేసి మన ప్రిపరేషన్లో ఖచ్చితంగా ఇది ఇంక్లూడ్ అయి ఉంది అలాంటి ఏం లేదు. కాకపోతే మనం ఇలాగూ యూజ్ చేస్తున్నాం కదా, ఇట్లా డైవర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా మనము వేరే వైపు పోయే అవకాశం ఉండదు. అంటే షార్ట్స్, మనము యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ ఉంటాం, అట్లా టైం ఎంత కిల్ అవుతుందో అర్థమే కాదు. ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ చూస్తూ ఉంటాం, అసలు టైం ఎంత కిల్ అవుతుందో అర్థం కాదు. దానివల్ల వచ్చేది ఏం లేదు, లాస్ట్కి వస్తే మనకి అరగంట టైం అనేది బొక్క.
అంతే తప్ప మనకు వచ్చేది. ఇటువంటి దానివల్ల మనం ఇంకా ఇన్‌డెప్త్‌గా ఆలోచించే అవకాశం ఉంటుంది. ప్రతి కాన్సెప్ట్ గురించి ఓకే. ఏఐ ఈ విధంగా ఇచ్చింది. ఇంకా ఈ విధంగా ఆలోచించవచ్చు కాన్సెప్ట్ గురించి. అట్లా ప్రతి అంశం గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే కాకుండా ఒక కాన్సెప్ట్, ఒక అంశాన్ని ఎన్ని రకాలుగా విశ్లేషించుకోవచ్చు అనేది కూడా మనం ఇక్కడ చాట్‌జీపీటీ మనం చూసుకోవచ్చు. ఇవి అందరికీ తెలిసిందే. బట్ ఏందంటే మనం దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలని చెప్పేసి మనము యూజ్ చేసుకోవట్లేదు. రైట్. ఇది వండర్‌ఫుల్ యాప్ అండి మన ప్రిపరేషన్‌లో ఉన్న వాళ్ళకి ఏఐ టూలు. రైట్. ఇవి మన్నీ చాట్‌జీపీటీ అయితే మనకి ఓపెన్ అయ్యాయి. ఇది కూడా మనకి కొంతవరకి కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. ఆ క్రెడిట్స్ అయిపోయేంత వరకు అయితే యూజ్ చేయొచ్చు. తర్వాత కూడా మనము అకౌంట్స్ చేంజ్ చేసుకుంటూ ఆటోమేటిక్‌గా యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. నోట్‌బుక్ ఎల్ఎం అని చెప్పేసి ఉంటుంది. నోట్‌బుక్ ఎల్ఎం అనేది వండర్‌ఫుల్ అండి. ఎందుకంటే మనం ఒక పీడిఎఫ్‌ను చదవలేకపోయినాం. సపోజ్ మనకి బడ్జెట్ ఉంది. ఏది బడ్జెట్ 2025కి సంబంధించి మనకు బడ్జెట్ ఉంది. చాలా పెద్ద పేజీలు, ఎన్నో పేజీలు ఉంటాయి. ఇంగ్లీష్‌లో కూడా ఉంటాయి. సరే తెలుగులో కూడా ఉందనుకుందాం. ఇంగ్లీష్‌లో ఉంది. ఆ ఇంగ్లీష్ సమ్మరీని మనం బ్రీఫ్‌గా మనకు కావాలి. ఓవరాల్‌గా సమ్మరీ ఏంది అని చెప్పేసి అంటే అక్కడ మనకి పీడిఎఫ్‌ని కనుక అప్లోడ్ చేస్తే చాలామంది తెలుసు. బట్ ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తా ఉన్నాను. ఈ పీడిఎఫ్‌ని అప్లోడ్ చేస్తే కనుక మనకు సమ్మరీ ఇచ్చేస్తుంది. జస్ట్ వితిన్ సెకండ్లలోనే ఇచ్చేస్తుంది. సమ్మరీ అంటే షార్ట్‌గా మనం ఎట్లా చదవాలి. అదేవిధంగా దీనికి సంబంధించి పాడ్కాస్ట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఈ సమ్మరీని ఒకరు లేదా ఇద్దరు దీన్ని మనకి వాయిస్ రూపంలో వరకు మనకి వినిపిస్తారు పాడ్కాస్ట్. దాని ఇంపార్టెన్స్ ఎక్కడ స్ట్రెచ్ చేసి చెప్పాలో కూడా చెప్తారనమాట. నోట్స్ మనకి అప్లోడ్ చేసి నోట్స్ కావాలని చెప్పి క్లిక్ చేస్తే షార్ట్ నోట్స్ మనకు తయారవుతుంది. అదేవిధంగా ఇదే పీడిఎఫ్ మనకు క్వశ్చన్ ఆన్సర్స్ కూడా కావాలి అని చెప్పేసి అంటే మనకి బడ్జెట్ మీద క్వశ్చన్ ఆన్సర్స్ క్రియేట్ చేసి ఇస్తుంది నోట్బుక్ వెళ్ళాం. అదేవిధంగా ఇది కాకుండా ఇంకా మైండ్ మ్యాప్ కూడా ఉంటుంది దీంట్లో నోట్బుక్ వెళ్ళాము మైండ్ మ్యాప్ అని చెప్పేసి. ఈ మైండ్ మ్యాప్ ఏం చేస్తా అంటే నేను చేసినండి ఆల్రెడీ. మీకు కావాలంటే మీకు మన స్టడీ సర్కిల్ అని చెప్పేసి టెలిగ్రామ్ యాప్ ఉంది కదా, యాప్లో నేను బడ్జెట్కి సంబంధించి మైండ్ మ్యాప్ పెట్టిన. నేను మీకు కావాలంటే ఇది ఒకసారి రాసుకోండి బాగుంటుంది అని చెప్పేసి ఇంతకుముందు పెట్టిన. నేను అంటే నేను ఒకసారి ట్రయల్ చేసిన బాగుంది. ఎందుకంటే మైండ్ మ్యాప్ అనేది మనకు చాలా కాన్సెప్ట్లకు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి హిస్టరీ ఉందండి. హిస్టరీలో ఇప్పుడు శాతవాహనుల టాపిక్ ఉంది. ఆ పీడిఎఫ్ కనుక అప్లోడ్ చేస్తే మైండ్ మ్యాప్లో ఏ రాజు గురించి ఏ విధంగా అని చెప్పేసి షార్ట్గా మనకి మైండ్ మ్యాప్ ఎక్సలెంట్గా ఇస్తుంది. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. ఇది ఎక్సలెంట్ ఏఐ టూల్ నోట్బుక్ వెళ్ళామని చెప్పేసి. అట్లా అని చెప్పేసి దీని మీదనే పని కట్టుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. బట్ మీకు ఎక్కడైనా కాన్సెప్ట్ కొంచెము కఠినంగా ఉంది, దీన్ని స్మార్ట్గా మార్చుకోవాలనుకున్నప్పుడు, లేదంటే ఒక దాని మీద క్వశ్చన్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఇంకా షార్ట్గా సమ్మరీ కావాలనుకున్నప్పుడు ఇట్లాంటివి మనకు 100% అయితే యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనము ఇంకో టూల్ కూడా ఉంది దీనికి సంబంధించి. అంటే నేను టెక్స్ట్ టు స్పీచ్ అని చెప్పేసి, లేదు స్పీచ్ టు టెక్స్ట్, ఎట్లయినా మనం యూజ్ చేసుకోగలుగుతాం. ఇది నోట్బుక్ వెళ్ళాము. ఇది ఎక్సలెంట్ ఏఐ టూల్. దీని ప్రిపరేషన్లో భాగంగా మనం సమ్ టైమ్స్ అయితే యూజ్ చేసుకునే అవకాశం ఉంది. బాగా యూజ్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ఇంకోటి చూస్తే చాట్ విత్ ఎనీ పీడిఎఫ్. ఇక్కడ మనకి ఏంటంటే ఒక పీడిఎఫ్ ఉందండి. ఈ పీడిఎఫ్ని మనగా అప్లోడ్ చేస్తే, చాట్ పీడిఎఫ్లో అప్లోడ్ చేస్తే మనకి ఏం చేస్తుంది అంటే దీన్ని మనకి వాయిస్ రూపంలో ఇచ్చేస్తుంది. రైట్. చాట్ పీడిఎఫ్ మనకి పీడిఎఫ్ని కనుక అప్లోడ్ చేస్తే మనకి వాయిస్ రూపంలో మనకి చెప్తుంది. ఓకే. ఇది కూడా సేమ్. అట్లా మనం ఏ పీడిఎఫ్ అయినా కూడా, ఏ పేపర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తుంది. ఏం లేదు, జస్ట్ పీడిఎఫ్ని మనం దాంట్లో అప్లోడ్ చేస్తే మనకు వచ్చేస్తే. అదేవిధంగా ఇది కూడా సేమ్. అదేవిధంగా టెక్స్ట్ టు స్పీచ్, వాయిస్ జనరేషన్, ఇక్కడ సేమ్. మనం పీడిఎఫ్ కనుక అప్లోడ్ చేస్తే మనకి వాయిస్ రూపంలో టెక్స్ట్ అయితే ఇస్తుంది. దీనికి సంబంధించి యాప్స్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే స్మార్ట్గా అంటే ఏఐ టూల్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అట్లా అని చెప్పేసి మన ప్రతి ఏఐ టూల్ యూజ్ చేయడానికి కొన్ని వేల ఏఐ టూల్స్ ఉన్నాయి. అట్లా అని చెప్పేసి చాలా మట్టుకు పెయిడ్ ఏఐ టూల్సే ఉన్నాయి. మనకు ఫ్రీ ఏఐ టూల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ ఉన్నప్పటికీ మనం స్టార్టింగ్ కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. ఆ క్రెడిట్స్ అయిపోయేంత వరకు వాడుకోవచ్చు. తర్వాత మనం వాడుకోవడానికి ఉండదు. ఎందుకంటే మళ్ళీ మనం పే చేయాల్సి ఉంటుంది. పే చేస్తే మనం వాడుకోవచ్చు. ఇట్లా మనము ఎక్కడైతే కొంచెం మనకి క్రిటికల్గా అనిపిస్తుందో వాటి విషయంలో, లేదు మనకి కొన్ని దీనికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ కావాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా మనము, లేదు ఈ ఇయర్ మనకి క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి మనం అనాలిసిస్ చేయమని చెప్పేసి ఏఐని అడిగితే చాట్‌జీపీటీ కూడా మనకి ఇస్తుంది. 100%. ఇట్లాంటి మనము కొంచెం అంటే ఎక్కువ కాదు, ఒక 5 to 10% దీన్ని యూజ్ చేసుకొని స్మార్ట్గా వర్క్ చేసుకోవచ్చు ఏఐ టూల్స్ని ఉపయోగించుకొని. అట్లా అని చెప్పేసి మనము టైం కిల్లింగ్ చేసుకునే ప్రాసెస్ అస్సలు పెట్టుకోవద్దు. గంటలు దీంట్లో టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంత స్మార్ట్గా మనం యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చాలా పెద్ద పీడిఎఫ్ ఉందండి. ఇప్పుడు బడ్జెట్ అనేది దాన్ని నిజంగా ఇంగ్లీష్లో కావాలంటే మనకు కొంచెం పాయింట్ టు పాయింట్ కష్టమే. అట్లా అని చెప్పేసి మనం నోట్స్ రాసుకోవాలన్నా చాలా పెద్ద ప్రాసెస్ అది.
సో అట్లా మనం దీన్ని కనుక అప్లోడ్ చేసి మైండ్ మ్యాప్ ఇవ్వమన్నా, లేకుంటే సమ్మరీ ఇవ్వమన్నా, లేకుంటే క్వశ్చన్ టు ఆన్సర్ చేయమన్నా, లేకుంటే షార్ట్ నోట్స్ ఇవ్వమన్నా, ఎట్లా చేయమన్నా నోట్బుక్ వెళ్ళినప్పుడు చేస్తుంది అది, రైట్. అది అంటే అంత స్మార్ట్ వర్క్ ఉన్నప్పుడు కొంతవరకు యూజ్ చేసుకుందాం, తప్పేమున్నది, రైట్. రైట్. ఇక్కడ ఓకే ఫైనల్గా చెప్పేది ఏంటంటే ద సీక్రెట్ టు హార్డ్ వర్క్ ఈజ్ నాట్ వర్కింగ్ హార్డ్. ఇక్కడ హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్ చేయడం కాదు, ఇట్స్ ఏ నోయింగ్ హౌ టు వర్క్ స్మార్టర్. అంటే కొంచెం స్మార్ట్గా ఎలా చేయడం అనేదే హార్డ్ వర్క్. అంటే హార్డ్ వర్క్లో భాగంగా మనం స్మార్ట్ వర్క్ ఉంటే దాన్ని హార్డ్ వర్క్ కిందకి వస్తుంది, రైట్. ఇది మనకి కంప్లీట్గా ఏంటంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే కంప్లీట్గా మనము ప్రిపరేషన్లో భాగంగా మనం కొంచెం స్మార్ట్ బూస్టప్ ఏ విధంగా ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి నేను చెప్పడానికి ట్రై చేసినాను. సో ఇంకా చాలా టూల్స్ ఉండొచ్చు, టూల్స్ గురించి కాదు నా ఉద్దేశం. ఇక్కడ ఏంటంటే మన ప్రిపరేషన్కి కొంతవరకు యూజ్ఫుల్ అయ్యేవి ఏవైనా కావచ్చు అవి. ఎందుకంటే మన ప్రిపరేషన్లో ఏ చిన్న లోపాలు ఉన్నా మనం కొంచెం మెరుగుపరుచుకుందాం అనుకున్నప్పుడు ఏదైనా ఉపయోగపడుతుందంటే అది ఖచ్చితంగా మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చాట్ జీపీటీది నోట్బుక్ వెళ్ళామని చెప్పేసి, ఇది చాట్ పీడిఎఫ్ అని చెప్పేసి ఇట్లా మనకు చాలా రకాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ ఉంది. కరెంట్ అఫైర్స్ అంటే ప్రతిరోజు మనము అన్ని వెబ్సైట్లు చూడడం కంటే కొన్నిసార్లు ఏఐ టూల్స్ని అడిగినప్పుడు కూడా ఈరోజు కరెంట్ అఫైర్స్ దీని బేసిస్లో, అంటే ఈ కంటెంట్ బేసిస్లో, ఈ సబ్జెక్ట్ బేసిస్లో ఏమేమి ఉన్నాయి, ఇంటర్నేషనల్ కావచ్చు, నేషనల్ కావచ్చు, లేదు మన స్టేట్కి సంబంధించిన కావచ్చు, ఇట్లాంటి అంశాలు అడిగినప్పుడు కూడా అది ఫాస్ట్గా ఇచ్చేసారు సెకండ్లలో, వితిన్ సెకండ్లలో. మనం అంటే కొన్ని రాబోయే కాలంలో ఇట్లాంటి మనకి ఎవరో మనుషులు చెప్పేదంతా మళ్ళీ మనకి ఏఐ రూపంలో వచ్చింది కూడా ఆల్రెడీ, ఓకే. ఇట్లా అంటే మనకి ఏం లేదు, చిన్నగా స్మార్ట్ వర్క్ మనం యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పడానికి ట్రై చేశాను నేను, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మనము రెగ్యులర్గా ఇక్కడ నుంచి మనము ఈ ఎకనామీ సంబంధించి నేను తెలంగాణ ఎకనామీ, అదేవిధంగా సోషల్ ఎకనామిక్ సర్వే అని చెప్పేసి మనము ఉంది కదా, అది చేద్దామని చెప్పేసి ప్లానింగ్ ఉంది. చేస్తే పర్ఫెక్ట్ ప్లాన్ చేసి మాత్రమే స్టార్ట్ చేస్తాను, లేదా అదర్వైజ్ స్టార్ట్ చేయను, ఓకే. థ్యాంక్ యూ సో మచ్.